హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు సుమ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐ హోప్ మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో స్టార్ట్ చేశాను. మరి ఇప్పుడు టైం ఎంతో తెలుసండి, సరిగ్గా 5:35 అండ్ ఆకాశం దగ్గర అయితే అటువైపు చందమామ అండ్ ఇక్కడైతే సన్ రైజ్ అవుతుంటే ఒక మంచి బ్యూటిఫుల్ సీనరీ అయితే కంట్లో పడింది. వెంటనే క్యాప్చర్ చేశాను. ఇంకా మీకు ఐడియా ఉంది కదా, పూర్వం అయితే ఆకాశంలో నక్షత్రాలు, చందమామ ఇవన్నీ చూసి టైం కూడా కనిపెట్టేవారంట. ఎంత ఓపికో అసలు పూర్వం రోజుల్లో కదండి. సో ఇక్కడ పూజ అయిపోయిందండి. ఇంకా కొంచెం వెళ్తురు వస్తుండగా తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే పారిజాతం చెట్టు బోల్డ్ అన్ని పువ్వులండి అన్నీ కిందన పడి ఉంటే, ఎలాగంటే వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ చాలా బాగుందనమాట. సో కాస్తంత పువ్వులు అయితే తీసుకొచ్చాను. అయితే లూజ్గా అంటే విడి పువ్వులు కూడా మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. నేనేమనుకున్నానంటే కొంచెం జాజి పువ్వులు దండ ఉండేను, అదైతే ఫస్ట్ పూజ అయితే చేసేసానండి. ఇదైతే చిన్నగా మాల కడతాను. ఒకటి అడ్డంగా ఇలాగ సూదిదారంతో కట్టాను అండ్ ఇదైతే నిలువుగా కడతాను అనమాట. ఏదో ఒక పని అండి, మనసుకి నచ్చిన పని రోజులో ఏదో ఒక టైంలో కాసేపు చేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతత వస్తుందన్నమాట. నేనైతే మీ అందరికీ తెలిసిందే కదా, పూజ దగ్గర అయితే అలంకరణ దగ్గర కొంచెం టైం తీసుకుంటాను. అండ్ దొరకగా నాకు పువ్వులు కాస్త దొరికిపోయి అనుకోండి, నెత్తి మీద ఎన్ని పనులున్నా కూడా అంత డిలే అనమాట. అవన్నీ పక్కన పెట్టేస్తాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అంటే స్వామివారి సేవ చేసుకుంటున్నాను, నాకు ఇష్టమైన పని చేసుకుంటున్నాను అని చెప్పేసి. ఇంకా అలంకరణ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇది కూడా నేను షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశానండి. ఎలా ఉంటున్నాయండి వీడియోస్ తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి, సజెషన్ నాకు తప్పకుండా ఇవ్వండి. ఇంకా సన్ రైజ్ అయిన తర్వాత ఎలా ఉందో చూడండి, అలా మబ్బులు వస్తుంటే సన్ రైజ్ సూపర్గా ఉందన్నమాట. సో ఇంకా ఇలా వర్షాకాలం కదండి, అసలు ఎండ ఏ టైంకి ఉంటుందా, వానలు వచ్చేస్తాయా అని చెప్పేసి చిన్న డౌట్ వచ్చేసి ఫస్ట్ ఇవాళ రొటీన్ అంతా రివర్స్ రొటీన్ అనమాట నాకు. సో ఫస్ట్ లాండ్రీ రొటీన్ కంప్లీట్ చేశాను. వాటర్ వస్తుంటే అంటే బట్టలు, బెడ్షీట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇవైతే లక్కీగా కలర్ ఏది వదలట్లేదనమాట. ఒకసారి అలాగేనండి, ఒక డ్రెస్సో లేకపోతే బెడ్షీటో ఏదో, యాక్చువల్గా బెడ్షీట్లు వేరేగా అంటే సెపరేట్గా క్లీన్ చేస్తాను. ఒక్కొక్కసారి తక్కువ బట్టలు ఉంటే అన్నీ ఒకసారి ఉతికేస్తాను. అలాగా మా ఆయన షర్ట్, వైట్ షర్ట్ అండి, మొత్తం అంటే సగం సగం బ్లూ కలర్ వచ్చేసి చాలా పాడైపోయింది అనమాట. అంతేనండి, మనం చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది, 100% కరెక్ట్ అవుతుంది, మనం జాగ్రత్తగా ఉండాలి అలా లేదు. మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, అది మనం కరెక్షన్ చేసుకుంటూ ఉంటాం. ఆ మిస్టేక్ మరి చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాం అంతే. ప్రతిరోజు ఒక అంటే లెసన్ అనుకోవచ్చు, ఒక ఛాలెంజ్ అనుకోవచ్చు, ఈవెన్ ఒక హౌస్ వైఫ్ రొటీనే అనుకోండి. అంత ఈజీ కూడా కాదండి. అంటే చూడడానికి బట్టలు ఉతకడమే కదా, గిన్నెలు తోవడమే కదా, కుకింగే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అలా చేసే వాళ్ళకి తెలుస్తుంది. టైం మేనేజ్మెంట్ అవనివ్వండి, లేకపోతే కేరింగ్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఒక హౌస్ వైఫ్ ఎంత చక్కగా డీల్ చేస్తుందంటే అది మాటల్లో చెప్పడానికి లేదు. అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. అవునంటారా కాదంటారా? అయితే నేను చాలా వీడియోస్ చూస్తుంటాను, కొన్ని అయితే నాకు నచ్చుతూ ఉంటాయన్నమాట. లైక్ ఎలాగంటే అన్నీ అరేంజ్ చేసుకోవడం అండ్ వర్కింగ్ ఉమెన్ తలక రొటీన్స్ కానివ్వండి, అవన్నీ చూస్తూ ఉంటాను అనమాట. అయితే వాళ్ళకి కూడా తీసుకోలేదు, మెచ్చుకోవాలి. లైక్ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ పైన జాబ్ చేయడం అంటే మాటల్లో కాదు. అప్పటికి కామెంట్స్ పెడుతూ ఉంటారు, ఇవన్నీ అందరూ చేసే పనులే కదా అని చెప్పేసి అంటుంటారు. అసలు వీడియో నచ్చకపోతే మనం స్కిప్ చేసేయచ్చు, కానీ అలా బాధ అస్సలు పెట్టకూడదు నా ఉద్దేశంతో. సో ఇదిగో లేట్ అయింది కదా ఈరోజు రొటీన్. సో ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తాను అండ్ రైస్ కడిగిన వాటర్ అయితే నేను ఉంచుతాను అనమాట. అది ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి గ్లో వస్తుందన్నమాట, మంచిది. సో ఇంకా ఈరోజు ఒక మంచి రెసిపీ అండి, గుమ్మడికాయ. ఇదైతే ఒక గుమ్మడికాయ 30 రూపీస్ ఇచ్చి తీసుకొచ్చాను. 3 రోజులు 3 రెసిపీస్ చేశానండి. సో ఈరోజు సౌత్ ఇండియన్ స్పెషల్ కూట్ చేస్తాను. ఈ రెసిపీ మీకు ఇష్టం అసలు తెలుసా, ఎప్పుడైనా ట్రై చేశారా? తెలిసి ఉంటుందిలేండి. ఇవాళ రేపు ఒక ప్రాంతానికి సంబంధించిన రెసిపీలే చేస్తాము అలా లేదు కదా, రకరకాలుగా ట్రై చేస్తుంటాం. సో ఇది ట్రెడిషనల్ రెసిపీ. సో ఫస్ట్ అయితే గుమ్మడికాయ తొక్క తీసేసి అండ్ సీడ్స్ కూడా ఉంచానండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. ఈ రెసిపీ కోసం మనకి కొంచెం పచ్చి కొబ్బరి కూడా కావాలి. అయితే కూటు ఆనపకాయతో చేస్తారు, బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా దాంతో కూడా చేస్తారనమాట. అండ్ శనగపప్పు యూజ్ చేస్తారు కొందరు పెసరపప్పు కూడా యూజ్ చేస్తారనమాట. సో నేను ఈరోజు తీ గుమ్మడి ప్లస్ శనగపప్పు కాంబినేషన్లో చేస్తున్నాను కూటు. సో ఇక్కడ మనకి ఒక మంచి మసాలా అంటే ఏవేవో అనేసుకోకండి, సింపుల్గా మంచి కామ్గా ఉంటుందన్నమాట. ప్రశాంతంగా ఉంటుంది రెసిపీ చెప్పడానికి వెళ్తే. కొంచెం పచ్చి కొబ్బరి, గ్రీన్ చిల్లీ మనకి మన ఇష్టం ఎన్ని కావస్తే వేసుకోవచ్చు. కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర అండి. మిరియాలు కూడా కొంచెం ఘాటు వచ్చి మంచిగా రుచి పడుతుంది. గుమ్మడికాయ కొబ్బరికాయ కట్ చేసే లోపల రైస్ అయితే సీటీ వచ్చేసిందండి. సో ఇంకా ఈ లోపల పేస్ట్ కూడా చేసేసాను. ఇదైతే కొబ్బరి కూరలాగా ఉండకుండా మంచి పేస్ట్ చేసుకోవాలండి. కొంతమంది అయితే ఇందులో కొంచెం పంచదార కూడా
వేస్తారు, మా ఇంట్లో పంచదారకే యాంటీ, సో వేయలేదు. ఇంకా ఇదిగోండి కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలు అయితే కుక్కర్లో వేస్తున్నాను. అండ్ కొంచెం శనగపప్పు నానబెట్టేసానండి. అయితే రెండు కలిపేసి కుక్కర్లో ఒక 2 నుంచి 3 సీటీ వచ్చిన వరకు ఉంచాను. అంటే శనగపప్పు కూడా మనకి కొంచెం ఎక్కువ సాఫ్ట్గా ఉడికిపోనక్కర్లేదు, అండ్ గుమ్మడికాయ కూడా నార్మల్గా ఉడికిపోతే సరిపోద్ది. సో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసేసి ఒక 2-3 సీటీ వచ్చిన వరకు ఇదిగోండి గుమ్మడికాయ అయితే పెట్టేశాను అనమాట. అండ్ రైస్ అయిపోయింది కదండి, పెద్ద టాస్క్ కంప్లీట్ అయిపోయింది అనమాట. మా వాళ్ళకి ఏంటనంటే విడివిడిగా ఉండాలి రైస్, ముద్ద అయిపోయిందంటే పచ్చడి అన్నం కలుపుకున్నప్పుడు ఇంకా పేస్ట్ లాగా అయిపోతుంది అని చెప్పేసి అంటారు. సో రైస్ చక్కగా ఉడికిపోయింది. ఇక్కడైతే మస్క్ మెలన్ అండి, ఏదో ఒక ఫ్రూట్ మనం డైలీ తీసుకుంటే మంచిది అని చెప్పేసి నా ఉద్దేశం. అయితే రెగ్యులర్గా నేను కూడా ఏ ఫ్రూట్స్ ఉంచను, కానీ అడపదడప ఉంచడానికి ట్రై చేస్తాను. రాను రాను కొంచెం ఎప్పుడైతే మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన లైఫ్ స్టైల్ కూడా కొంచెం మారుస్తూ ఉండాలండి. ఒకప్పుడు మనకి ఓపిక ఉన్నప్పుడు ఏ తిన్నా తినకపోయినా ఓకే గడిచిపోతుంది, కానీ ఒక ఏజ్ వచ్చినప్పుడు మనం కొంచెం మెయింటైన్ చేయాలి, టైం మెయింటైన్ చేయాలి, అండ్ సెల్ఫ్ కేర్ మెయింటైన్ చేయాలి, మీ టైం స్పెండ్ చేసుకోవాలి ఇలాగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రెసిపీ విషయానికి వస్తే కొంచెం వేసాను తాలింపు, అండ్ కుక్కర్లో ఉడికించాం కదా గుమ్మడికాయ అండ్ శనగపప్పు మంచిగా ఉడికిపోయిందండి. అవన్నీ కూడా వేసేసాను. తాలింపులో ఇవన్నీ కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాత మన కొబ్బరి పేస్ట్ ఉంది కదా అదైతే వేసానండి. ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్, ఆ తర్వాత గుమ్మడికాయ ముక్కలు ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకొని ఉడకబెట్టాలండి. అయితే కొంచెం చిక్కబడింది అనిపించినప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం దగ్గర పడినించాలంటే 3 to 4 మినిట్స్ మనకి ఉడికించామంటే కూటు రెడీ అయిపోతుంది. ఒక మంచి మిరియాల ఫ్లేవర్, కమ్మగా కొబ్బరి తలక టేస్ట్ వచ్చేసి రైస్లో కలుపుకుంటే ఎంత బాగుందో తెలుసండి. రోటీలో కూడా ఇది బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ రెసిపీ కంప్లీట్ అయిపోయింది కదా, చాలా మంచి వాసన వస్తుండే. సో ఇంకా ఇవి పెసరప్పడలు ఫ్రై అండి చేస్తున్నాను. అంటే చెప్పాను కదా ఈరోజు రొటీన్ అంతా రివర్స్ అనమాట. ఫస్ట్ వంట ఇవన్నీ కంప్లీట్ చేసుకొని తర్వాత క్లీనింగ్, బట్ ఈసారి క్లీనింగ్ తర్వాత వంట. సో ఇదిగోండి బరబట్టి ఆలు ఫ్రై, అంటే ఆమె కట్ చేసి ఉంచింది, ఫ్రై చేసి ఇంకా ఈ కర్రీ అయిపోతే ఆల్మోస్ట్ వంట కూడా అయిపోయినట్టే. సో సరేనండి, ఈ చిన్న వ్లాగ్ ఇక్కడ ఆపేద్దాము. నచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ మొదటికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.